నమస్కారం లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం I am unpredictable. ముందుగా మొదటిది ఎవరి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి అంటున్నాడు అల్లరి నరేష్ మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం మీ నాన్న ఏదో నేను గొప్ప చేద్దాం అనుకుంటే నువ్వేట్రా ఇలా ఏదోలా తయారే డిసెంబర్ 20కి థియేటర్లో మంచి పోటీ ఉండబోతుంది కన్నడ నుంచి ఉపేంద్ర యుఐ వస్తుంది తమిళం నుంచి విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 వస్తుంది హాలీవుడ్ నుంచి ముఫాసా వస్తుంది తెలుగులో అల్లరి నరేష్ బచ్చలిమల్లి మీద అందరి ఫోకస్ అయితే ఉంది తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ ఈవెంట్ కు యువ దర్శకులు వశిష్ఠ కార్తిక్ దండు వంటి వారంతా వచ్చారు ముఖ్య అతిథిగా కిరణ్ అబ్బవరం వచ్చాడు ఇక స్టేజ్ మీద అల్లరి నరేష్ మాట్లాడుతూ సినిమా మీద తనకున్న కాన్ఫిడెన్స్ ను చెప్పాడు సుబ్బు కథ చెప్పిన తర్వాత నిర్మాత దొరికే టైంకి నేను ఇంకో సినిమాను చేస్తున్నాను దీంతో ఓ 3 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ 3 నెలలు సుబ్బు నన్ను తిట్టుకున్నాడు ఆ విషయం నాకు తెలిసింది ఆ 3 నెలలు ఖాళీగా ఉండకుండా ఇంకా ఏం చేస్తే సినిమా బాగుంటుందని ప్రతిరోజు ఆలోచించాడు ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన 3 రోజులకు సుబ్బుకి పాప పుట్టింది అయినా వెళ్లకుండా సినిమా షూటింగ్ చేస్తూనే ఉన్నాడు ఇంటికి వెళ్ళొచ్చు కదా అని అంటే నేను ఇక్కడ బాగా ఉంటేనే కూతుర్ని జీవితాంతం బాగా చూసుకుంటాను అని అన్నాడు ఆ మాట నాకు చాలా నచ్చింది ఇది కొంచెం పీరియాడిక్ మూవీ కదా కాస్త రియల్ లొకేషన్లో చేద్దామని నిర్మాతతో అంటే ఎవరి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి అంటూ ఆయన అప్పుడు స్టార్ట్ చేశాడు ఏది అడిగితే అది ఎవరిని అడిగితే వారినిచ్చాడు రిచార్డ్ ఫోటోగ్రఫీ అదిరిపోతుంది ఇక ఆయన చెన్నైకి వెళ్లకుండా ఇక్కడే సెటిల్ అవుతాడు అంత బాగా తీశాడు విశాల్ చంద్రశేఖర్ కు పూర్తి కథ చెప్పి ఒప్పించి మరీ తీసుకొచ్చాడు సుబ్బు అమృత అయ్యర్ ఈ ఏడాది హనుమాన్తో స్టార్ట్ చేసింది ఇప్పుడు బచ్చలమల్లితో బ్లాక్ బస్టర్ అంటూ ఎండ్ చేస్తుంది ఈ సినిమాకి 24 క్రాఫ్ట్స్ కలిసి అద్భుతంగా పనిచేశాయి అందుకే బాగా వచ్చింది నేను ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఎవరి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి ఈ క్రిస్మస్ మనదే అంటూ అల్లరి నరేష్ స్పీచ్ ఇచ్చాడు ఇక స్పెషల్ గెస్ట్గా వచ్చిన కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ కా మూవీ క్లైమాక్స్ అద్భుతంగా ఉందంటూ పొగిడేశాడు మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ సలార్ ఫార్ములా వాడుతున్న ఓజీ మరి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ మీద అంచనాలు అంతకంతా పెరుగుతూ పోవడమే తప్పించి తగ్గే దాఖలాలు ఎక్కడా లేవు ఒక చిన్న టీజర్తోనే ఈ స్థాయి హైప్ రావడం అంటే మాటలు కాదు ప్రస్తుతం థాయిలాండ్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో నేహా శెట్టి ఒక స్పెషల్ సాంగ్ చేస్తుందని సమాచారం తమన్ కంపోజ్ చేసిన ఒక హుషారైన పాట ఫ్యాన్స్ ని ఊపేయడం ఖాయమని అంటున్నారు అయితే ఇందులో పవన్ లేరు కేవలం నేహా శెట్టి మాత్రమే ఉంటుందట కాస్టింగ్ లోని ఇతర ప్రధాన తారాగణం ఉండొచ్చు కానీ అసలు మాస్టర్స్ ఉండకపోవచ్చు చూస్తుంటే ఓజీ ఒక రకంగా సలార్ ఫార్ములాని వాడుతున్నట్లుగా కనిపిస్తుంది అందులో ప్రభాస్ లేట్ ఎంట్రీ ఇస్తాడు డైలాగులు చాలా ఉంటే చాలా తక్కువ ఉంటాయి స్క్రీన్ ప్లే టైం లెక్కేస్తే గంటకు కొంచెం అటు ఇటు ఉంటుంది కానీ ప్రశాంత్ నీల్ మ్యాజిక్ పని చేయడం వల్ల డార్లింగ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నట్లు ఫీల్ అవుతాం అదే స్క్రీన్ ప్లే కనికట్టు కాటేరమ్మ ఫైట్ క్లైమాక్స్ అయినప్పటిదాకా ఉన్న బలహీనతలను కవర్ చేశాయి ఇప్పుడు ఓజీ కూడా అదే తరహాలో ఉంటుందని యూనిట్ టాక్ పవన్ కనిపించినట్లుగా ముఖ్యమైన ఎపిసోడ్స్లో విశ్వరూపం చూపించడం ద్వారా బలమైన ముద్ర వేస్తాడన్నమాట విడుదల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ ముందైతే షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధం చేసే ప్లాన్లో ఉన్నారని నిర్మాత డివివి దానయ్య తెలిపారు తొలుత హరిహర వీరమల్లు రిలీజ్ కావాలి కాబట్టి దాని తర్వాత కనీసం 6 నెలలు గ్యాప్ ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ నుంచి వచ్చే సినిమాలు కావడంతో ఫ్యాన్స్ ఉద్వేగం మామూలుగా లేదు యావరేజ్ టాక్ వచ్చిన ఆల్ టైమ్ రికార్డులు బద్దలయ్యేలా ఉంటాయి ఇక బ్లాక్ బస్టర్ అయితే ఏకంగా పుష్ప 2నే టార్గెట్ పెట్టుకోవచ్చు అన్నట్లుగా పాటకు సంబంధించిన గెటప్ ని నేహా శెట్టి ఇన్స్టాలో షేర్ చేసుకుంది మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ ప్రమోషన్స్ మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వట్లేదు మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం
మరో 20 రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ ప్రమోషన్స్ మెగా ఫ్యాన్స్ కు కిక్ ఇవ్వట్లేదు. అమెరికాలో గేమ్ చేంజర్ ఈవెంట్ అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో తెగ పబ్లిసిటీ చేస్తున్న ఇక్కడి మెగా ఫ్యాన్స్ కి అది ఆనడం లేదు. హైదరాబాద్ లో ఎలాంటి ఈవెంట్ అరేంజ్ చేస్తారో అని వారు ఎదురు చూస్తున్నారు. అసలే పోలీస్ గ్రౌండ్స్ లో పుష్ప 2 ఈవెంట్ అప్పుడు తొక్కిసలాట జరగడం, సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ వస్తుందా, అంత పెద్ద ఈవెంట్ జరగనిస్తారా అనే అనుమానం మెగా ఫ్యాన్స్ లో నడుస్తుంది. మరోపక్క గేమ్ చేంజర్ పాటలు చార్ట్ బస్టర్ అవ్వలేదు. అదొక అసంతృప్తి. జరగండి సాంగ్ కి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, వినడానికి ఆ పాట అంతా వినసంపుగా లేదు. ఇవన్నీ మెగా అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. మరోపక్క శంకర్ సైడ్ నుంచి ఇండియన్ 2 ఎఫెక్ట్ ఉంది. అలాగే రాజమౌళి గండాన్ని రామ్ చరణ్ దాటుతాడా, ఇలా రకరకాల ఆలోచనలతో మెగా ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మరి వీళ్ళు అనుమానాలు, ఆందోళనను పోగొట్టే ఒక్క అప్డేట్ గేమ్ చేంజర్ నుంచి వస్తే మెగా ఫ్యాన్స్ కూల్ అవుతారు. లేదంటే ఇలాంటి టెన్షన్లే కనిపిస్తుంటాయి. I'm unpredictable. చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.